సింగిల్స్ మింగిల్స్ 24 నుంచి 44 ఏళ్ళ వరకే వారికే ఎంట్రీ. ఒకరికొకరు పరిచయం లేకుంటేనే పార్టీలోకి అనుమతి. పుష్కరం మీరు ఏ పార్టీ అనుకుంటారు? ఆయన ఇంకోటి తెలంగాణలో ఇంకో రాజకీయ పార్టీ పుట్టింది అనుకున్నారు. ఈ పార్టీ చీకట్లో జరిగే పార్టీ. ఇక ఒకరికొకరు పరిచయం లేకపోతేనే పార్టీలోకి ఎంట్రీ. ఆల్రెడీ ఇంతకుముందుకే పరిచయం ఉన్న వాళ్ళు పాత దోస్తాను ఏదన్నా ఉంటే ఆడ పనికిరాదు. ఆ రకంగా ఏం పార్టీ చూద్దాం ఒకసారి. గానా బజానా, మందు విందు అన్నీ ఒకచోటే. అమ్మాయిలకు సింగిల్, అబ్బాయిలకు డబుల్ ఫీజు. నగరంలో విస్తరిస్తున్న నయా కల్చర్. పోలీసుల పర్మిషన్ లేకుండానే టికెట్ల విక్రయం. అబ్బా, పర్మిషన్ కూడా ఇస్తుండొచ్చు మరి, తీసుకుంటే. తీసుకోవాలన్నా తీసుకోకపోయిరే. ఒకరికొకరు పరిచయం లేదు, అయినా పార్టీలో కలుస్తారు. నచ్చితే ఫోన్ నంబర్లు మార్చుకుంటారు, లేదంటే ఎవరి దారి వారిదే. సింగిల్స్ మింగిల్స్గా చెప్పే విదేశీ సంస్కృతి ఇప్పుడు నగరంలో విస్తరిస్తున్నది. పరిచయం లేని 22 నుంచి 44 ఏళ్ళ ఏజ్ మధ్య ఉన్న వారికే ఈ పార్టీల్లో ఎంట్రీ లభిస్తున్నది. ప్రత్యేక ఆన్లైన్ యాప్స్ ద్వారా టికెట్లు విక్రయిస్తున్నారు. గానా బజానా, మందు విందు అన్నీ ఒకే చోట దొరుకుతాయి. ఇటీవల దుర్గం చెరువు వద్ద సాగిన సింగిల్స్ మింగిల్స్ పార్టీలో యువతీ యువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. దీనికి ఎటువంటి అనుమతులు లేకపోగా పోలీసులు సైతం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఒక ఈడ బొమ్మ వేసిరు కదా, ఇక ఏంటంటే పెళ్లి కానోళ్ళో, పెళ్ళి అయిన వాళ్ళో, లేకపోతే కొంచెం అసంతృప్తి ఉన్నోళ్ళో, వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఇప్పుడు పరిచయం లేని వ్యక్తులు. అంటే అమ్మాయికి అబ్బాయి తెలియదు, అబ్బాయికి అమ్మాయి తెలియదు, కానీ దీన్నంతా వీళ్ళందరినీ కలుసుకునే విధంగా ఒక యాప్. విదేశీ సంస్కృతిలో ఏదైతే ఎట్లయినా తిరగవచ్చు, ఏదైనా కావచ్చు, ఎవరిష్టం వారిది అనే ఏదైతే ఉన్నదో, ఈ సింగిల్స్ మింగిల్స్ అనే ఒక సంస్కృతి విదేశాల్లో జరుగుతున్నప్పటికీ అది మన హైదరాబాద్లో కూడా విస్తరిస్తుందట. దానికి కూడా చాలా ఉత్సాహంగా చాలామంది ఎంత ఖర్చైనా భరిస్తాము. కొత్త కొత్త పదార్థాల రుచుల కోసము ఇక మీరు ఏమేమి పెడతారో ఆ పార్టీలల్లా మందు విందు సింధు ఇంకేమైనా చికెను మటను అవన్నీ కాకుండా ఇంకా విదేశీకి సంబంధించినటువంటి ఇంకేమన్నా పదార్థాలు పెడతారో వాటన్నిటికీ డబ్బులు కూడా భారీ మొత్తంలో చెల్లించడానికి యువత రెడీగా ఉన్నట్టు అక్కడ ఉత్సాహంగా పాల్గొన్నది. ఆ పాల్గొన్న దాంట్లో పోలీసు వాళ్ళ అనుమతులు తీసుకోకుండానే ఈ పార్టీ పెట్టిర్రు అని ఈ పార్టీ యొక్క కథనాన్ని తీసుకొచ్చిర్రు. ఇక టికెట్లు కూడా గిట్లుంటాయట. ఇక మరి ఎక్కడికి పోయి ఎక్కడికి వస్తుంది, ఇది ఏమవుతుంది మరి? ఆ యాప్ నిర్వహించిన వాళ్ళు, ఇదంతా కండక్ట్ చేస్తున్న వాళ్ళు అంటే మొత్తం ఆన్లైన్లోనే జరుగుతుందట. మీరు అలా రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాని ద్వారా మీకు సమాచారం వస్తుంది, ఏడగలవాలి, ఎట్లా ఏంది. ఇదంతా ఒక రకమైనటువంటి బిజినెస్గా ప్రస్తుతము చెలరేగుతున్నది. దీనికి మరి ఎప్పుడు అడ్డగడ పడుతుంది, లేకపోతే దీనికి అయితే విషయం ఏంటంటే ఒకరికొకరు పరిచయం లేకపోయినా ఇప్పుడు మన దగ్గర హైదరాబాదు మెట్రో సిటీగా విస్తరణ చెందుతుంది. మెట్రో సిటీగా విస్తరణ చెందుతున్న క్రమంలో ఇక్కడ పబ్బులు, తర్వాత కోలివింగ్స్, తర్వాత ఎక్స్చేంజ్, తర్వాత స్వాపింగ్, ఇప్పుడు సింగిల్స్ మింగిల్స్. ఈ సింగిల్స్ మింగిల్స్ అంటే మీరు ఇప్పుడు పబ్కి వెళ్ళాలనుకున్నారు అనుకో, ఇవన్నీ పబ్లలో జరిగే తతంగం. పబ్కి వెళ్ళాలనుకుంటే మీరు టికెట్ తీసుకోవాలి కదా. ఆ టికెట్లో ఏ స్థాయి వరకు ఓన్లీ తాగాలనుకుంటురా, తాగి ఎగరాలనుకుంటురా, అమ్మాయిని తీసుకొని ఇంకేమన్నా మింగిల్స్ కావాలనుకుంటురా, ఈ దశ ఉంటుంది. ఈ దశలో మీరు ఏ దశకు పోవాలనుకుంటే ఆ దశ ఉంటుంది. అయితే ఇక్కడ సింగిల్ మింగిల్స్ అనేది మొత్తం హైదరాబాద్ చుట్టూ నడుస్తున్నది. మన దుర్గం చెరువులో జరిగినటువంటి సింగిల్స్ మింగిల్స్ పార్టీలో చాలా మంది పట్టుబడ్డారు. వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ సికింద్రాబాద్ లో కూడా నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్, కొండాపూర్, గచ్చిబౌలి, ఇటు షామీర్పేటలో కూడా ఈ సింగిల్స్ మింగిల్స్ పార్టీస్ జరుగుతున్నాయి. ఈ సింగిల్స్ మింగిల్స్ పార్టీ యొక్క లక్ష్యం ఏంది, విధానం ఏంటంటే ఒకరు పోతారు, అక్కడ ఉన్న అమ్మాయి లేదంటే అబ్బాయి కావచ్చు, వాళ్ళు బాగుండి మీకు నచ్చి మీరు వాళ్ళతో కొంత టైం గడపడానికి మీరు ఓపెన్గా మీ అభిప్రాయాన్ని చెప్పొచ్చు. ఏమని, మీరు నాకు నచ్చారండి, కోసేపు మీతో టైం కేటాయించాలనుకుంటున్నా, మీరు టైం ఇస్తారా అని చెప్పేసి మీరు ఓపెన్గా వాళ్ళు చెప్పొచ్చు. ఓపెన్గా వాళ్ళు ప్రకటిస్తే ఓకే అంటారు, లేదంటే లేదు. ఇంకొకటి సో ఇప్పటికే ఇది ఒకటే కాదు, కోలివింగ్స్ అని పంజాగుట్టలో, గచ్చిబౌలిలో ఇక్కడంతా హాస్టల్స్ ఉంటాయి. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి బతుకుతారు ఒకటే రూమ్లో. కింది పోయి తింటారు, మీదకి వచ్చి పండుకుంటారు. ఇక మళ్ళీ ఈ ఇప్పుడు రూమ్ ఖాళీ చేసిపోయినట్టే. ఈ అబ్బాయి నచ్చలేదు అనుకో ఇంకో అబ్బాయి, ఆ అబ్బాయి నచ్చలేదు అనుకో ఇంకో అబ్బాయి, ఆ అమ్మాయి నచ్చకపోతే ఇంకో అమ్మాయి. సో ఇట్లా
కోలివింగ్స్, ఇంకొకటి ఏంటంటే ఎక్స్చేంజ్, స్వాపింగ్, ఇంత గబ్బు సంస్కృతి మన హైదరాబాద్కు వచ్చేసింది. ఇంత ప్రాచీనమైన విష సంస్కృతి, సామ్రాజ్యవాద విష సంస్కృతి అంతా మన తెలంగాణలో విచ్చలవిడిగా చెలరేగిపోతుంది. ఈ సంస్కృతి హైదరాబాద్ ఈ సంస్కృతి మనం అభివృద్ధిగా ఫీల్ అవుతున్నాం. ఇదే అభివృద్ధి మొత్తం వివాహ వ్యవస్థను మొత్తం దెబ్బతీసేలా, వివాహ వ్యవస్థ మొత్తం నాశనం అయ్యే విధంగా ఇటువంటి సంస్కృతిని తీసుకొచ్చి పెడుతున్నారు. ఇటువంటి సంస్కృతిలో నేడు యువత అమ్మాయిలతోని, డ్రగ్స్ తోని, గంజాయితోని, మందుతోని గర్భి బతకాలే తప్ప వాడు సమాజానికి ఉపయోగపడి పని ఏది చేయొద్దు, సమాజానికి ఉపయోగపడే విధంగా అసలు బతకొద్దు. మరి పోలీసు వాళ్ళకి తెలియదా అంటే వాళ్ళకి తెలుసు, కానీ చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటారు. రేవ్ పప్పులు చూసినాం కదా, రేవ్ పార్టీలు. సో ఇది కూడా అంతే. ఆనేమో అంతా నో చెప్పకుంటూ ఉంటది, ఈడ కొంత చిన్న ఆప్షన్ నో చెప్పొచ్చు, నచ్చకపోతే నో చెప్పొచ్చు. ఆడనేమో నో చెప్పొద్దు, అది అగ్రిమెంట్. ఈడనేమో నో చెప్పొచ్చు. సో ఇటువంటి పార్టీలు అంతకు మించి కోరుకుంటున్నారు. పెళ్లి అయిన వాళ్ళు ఇట్నే ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళు ఇట్నే ఉన్నారు. ఇటువంటి సంస్కృతి మన తెలంగాణలో దాపరించింది. ఇక క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.